హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బఠానీ ఆలు కర్రీని అయితే చిక్కటి గ్రేవీతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇందుకు ముందుగా అయితే ఇలా ఉడికించిన ఆలుగడ్డనైతే ఇలా తీసుకున్నాను. ఇవి నేనైతే కట్ చేసుకోవట్లేదు, చిన్నగానే ఉన్నాయని ఇలా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. ఇలానే మిగతావన్నీ కూడా అన్నిటికీ కూడా ఇలానే కాట్లయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని అయితే కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా. చూడండి, ఇలా అతుక్కోకుండా కొంచెం ఇలా కలుపుతూ వీటిని అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, మసాలా ఇవైతే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కొంచెం పేస్ట్లా చేసి అయితే వేసుకోండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని అయితే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు పక్కన ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, పసుపు, కారం అయితే వేసి ఇలా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు అది ఫ్రై అవుతుంది కదా, ఆనియన్ పేస్ట్ ఇవన్నీ పోపులో అయితే ఇప్పుడు కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే ఒకసారి కలుపుకోండి. ఇది ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇది కొంచెం కుక్ అయింది కదా, ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతిని కూడా వేసుకుందాం. కసూరి మేతి వేసిన తర్వాత అంతా కూడా కలుపుకొని ఇది ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు కొంచెం ఆయిల్ సపరేట్ అయిందిగా, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డను కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు బఠానీ, కొంచెం సాల్ట్ ఇవైతే వేసి వీటిని కూడా ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, మనం దీన్ని అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అయితే బఠానీ అనేది కొంచెం ఉడికిపోతుంది కదా, ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసి మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, గ్రేవీ అయితే చిక్కగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం. చూడండి, ఎంతో చిక్కటి గ్రేవీ తోటి ఆలు బఠానీ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా అన్ని పేస్ట్ చేసి వేయడం వల్ల కర్రీ అనేది చిక్కటి గ్రేవీతో అయితే బాగుంటుంది. చూడండి, ఆలు అనేది కూడా మనం ఉడికించేసుకున్నాం కదా, మళ్ళీ ఫ్రై కూడా చేసేసుకున్నాం కాబట్టి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం SSP Bud Vlogs అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.